వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను చేయను. వీడియో నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? వీడియో స్టాప్ చేస్తావా చేయవా? చేయను. ఇక ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. బర్త్డే సందర్భంగా చెవ్యంలో త్రిపుర రిసార్ట్లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్ట్పై పోలీసులు రైడ్స్ చేశారు. అర్ధరాత్రి 2 తర్వాత రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. ఇక బర్త్డే వేడుకలో మొత్తం 48 మంది పాల్గొనగా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. ఇక ఎన్డీపీఎస్సీ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద చెవ్యంలో పిఎస్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపాయి. బర్త్డే సందర్భంగా చెవ్యంలో త్రిపుర రిసార్ట్లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్ట్పై పోలీసుల రైడ్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి లభ్యమైనట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. తన పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివార్లోని త్రిపుర రెస్టారెంట్ లో తన స్నేహితులతో మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. మరి ఈ పార్టీకి దాదాపు 50 మంది వరకు కూడా మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అలాగే ఆమెతో పాటలు పాడించుకునేటువంటి ఆయా అక్కడ స్థానిక గ్రామస్తులు, అంటే అక్కడ చేవెళ్ల ప్రాంతంలో తన ఎక్కువగా గ్రామాల్లో బతుకమ్మ, బోనాలు ఇలాంటి వేడుకలకు తను పాటలు పాడితే అలాంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారు సైతం అందరు కూడా తను ఆ బర్త్డే వేడుకలకైతే ఆహ్వానించింది. మరి వారిలో కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. మరి ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓడి పోలీసులు అయితే ఆ సగరు రిసార్ట్ పైన అయితే దాడి చేశారు. మరి ఆ రిసార్ట్ లో అప్పటికే సింగర్ మంగ్లీతో పాటు చాలా మంది పాటలో అయితే చాలా జోష్గా మందు చిందేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే పోలీసులకు కనబడ్డట్టు తెలిసింది. మరి సింగర్ మంగ్లీ పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్ నిర్వాహకుడు టెస్ట్ లో గంజాయి పాజిటివ్ గా తేలిందని కూడా తెలుసు పోలీసులు చెప్తున్నారు. మరి వారిపై అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ న్యూసెన్స్ కేసులు అయితే పెట్టడం జరిగింది. మరి మంగ్లీ బర్త్డే సందర్భంగా పలువురు స్నేహితులతో ఈ నషా పార్టీ ఏర్పాటు చేసిన విషయం అయితే వెలుగు రావడం సంచలనంగా మారింది. అయితే ప్రతి పార్టీ చేసుకుంటే ఇట్లా గంజాయి మాదక ఇలాంటివి ఉండాల్సిందని అన్నటువంటిగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ త్రిపుర రెస్టారెంట్ అయితే పోలీసులు దాడి చేసి పెద్ద మొత్తంలో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేస్తున్నారు. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కొంతమందికి డ్రగ్స్ గంజాయి పాజిటివ్ గా వచ్చింది. మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం దాదాపు 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది చక్రి. అలాగే ఈ మంగ్లీ బర్త్డే వేడుకలో 48 మంది వరకు కూడా కుటుంబ సభ్యులే ఉన్నారని తెలుస్తుంది. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. 9 మందికి గంజాయి పాజిటివ్ అయితే వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఎస్ఓడి దాడులు చేశారు. అయితే ఆ ఎస్ఓడి దాడులు పోలీసులు వీడియో తీస్తున్న క్రమంలో మంగ్లీ అయితే అక్కడ ఏ తప్పు జరిగిపోతే రండి వీడియో తీసుకోండి మాకు అభ్యంతరం లేదని చెప్పాలి. కానీ పోలీసుల విధులకు సైతం మంగ్లీ ఆటంకం కలిగిస్తూ వీడియో డిలీట్ చేస్తావా లేదా, వీడియో ఆపుతావా లేదా అంటూ పోలీసులు కూడా బెదిరించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే మంగ్లీ పోలీసులు బెదిరించిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పోలీసులు ఇప్పటి వరకు గుర్తించినట్టు గంజాయి కావచ్చు, విదేశీ మద్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి పాజిటివ్ కావచ్చు, ఇవన్నీ కూడా నిజమేనని దాదాపు ఒక కొలికైతే వచ్చిన అంశం. అయితే మంగ్లీ పోలీసులతో వాగ్వాదం దిగినటువంటి వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. విదేశీ మద్యం పెద్ద ఎత్తున ఉన్నట్టయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి దీంట్లో దామోదర్ అనేటువంటి వ్యక్తి అయితే గంజాయి సేవించిన దాంట్లో దామోదర్ అండ్ రెడ్డికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజేషన్ గా ఈ మెగావత్ స్నేహితుగా కూడా గుర్తించారు. మొత్తంగా కేసు నమోదైన వారిని చూసినట్టయితే మంగ్లీ పైన కేసు నమోదైంది. దూనే మెగావత్ ఈవెంట్ ఆర్గనైజర్ పైన కేసు నమోదైంది. రామకృష్ణ త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ పైన కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజేషన్ స్నేహితులు ఇద్దరి పైన కూడా అయింది. ఇలాగ సౌండ్ పొల్యూషన్, ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా ఉండడం, ఈవెంట్ పర్మిషన్ లేకుండా ఉండడం, మొత్తంగా నిషేధిత గంజాయి వంటివి అక్కడ తీసుకురావడం అంటే ఎన్డీపీఎస్సీ యాక్ట్ కింద మొత్తం 40,100 రూపాయల పైన కేసులు అయితే ఇప్పుడు నమోదైంది. మొత్తంగా దీనిపైన ఇంకా క్లియర్ గా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి మంగ్లీ పోలీసులను అడ్డుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే అధికారికంగా అర్ధరాత్రి జరిగిన పోలీసులు అంటే ఇంత పెద్ద గంజాయి పార్టీ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎస్ఓటి వాళ్ళు దాడి చేయడం, కనీసం మీడియా వారికి ఎవరు చెప్పకూడదు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అంతా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సిఐతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు ఎందుకు ఇలాంటివి బయటికి కానీ లేదు అంటే ఇలాంటివి బయటికి పక్కకుండా ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. మొత్తానికి అయితే మంగ్లీ నిర్వహించిన బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున గంజాయి, విదేశీ మద్యం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.
అయితే మహేందర్ రెడ్డి మంగ్లీ బర్త్డే వేడుకలో మొత్తం 48 మంది పాల్గొన్నట్టుగా పలువురు సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, వారి వివరాలు, వారి పేర్లు ఏమైనా తెలుస్తున్నాయా మహేందర్ రెడ్డి? అంటే పోలీసులు అధికారికంగా ఇంతవరకు పేర్లు బయటపడిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా దీంట్లో 40 మంది పాల్గొన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆ మంగ్లీత్ అంటే డబ్బులు పాటలు పాడించేవారు, అలాగే కొంతమంది స్నేహితులు, ఇలాంటి అందరినీ కూడా వచ్చిన పరిస్థితి కానీ సినిమా ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది వీడియోలో కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది జూనియర్ ఆర్టిస్టులు. మరి ఇంకా ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అనే దానిపై విషయాలు ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితుంది. మరి దీనిపైనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు బయటికి చెప్పట్లేదు అన్నట్టుగా ఆ స్థానిక జర్నలిస్ట్ అందరూ కూడా పోలీసులు స్టేషన్ ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. సో ఇంకా ఎవరెవరి పేర్లు దీంట్లో ఉన్నాయంటే ఎఫ్ఐఆర్ లో ఇంకెవరెవరి పేర్లు చేర్చబోతున్నారు, అంటే దీనిపైన ఇంకెవరెవరికి పాజిటివ్ వచ్చింది, దీంట్లో పాల్గొన్న వారు ఎవరు, ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు, డ్రగ్స్ తీసుకొచ్చింది ఎవరు, వీటన్నిటిపైన కూలంకషంగా దర్యాప్తు జరుగుతుంది. అయితే మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేసినట్టుగా తెలుస్తుంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనే దానిపైన దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంగ్లీకి అత్యంత సన్నిహితుడుగా గుర్తిస్తున్నారు, చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి డ్రగ్స్ అంటే గంజాయి సేవించినట్టు పాజిటివ్ కూడా వచ్చింది. మరి గంజాయి దీంతో పాటు ఇంకొందరికి కూడా వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డిని అయితే విచారణలో ప్రస్తుతం కలుస్తున్నారు. దామోదర్ రెడ్డి వ్యక్తి గతంలో ఒక ప్రముఖ ఛానల్లో యాంకర్ గా కావచ్చు, రిపోర్టర్ కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి వ్యక్తికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, గంజాయి సప్లై చేసే వాటితో సంబంధాలు ఏంటి, గంజాయి ఎప్పటి నుంచి సేకరిస్తున్నాడు, ఎక్కడెక్కడ సేకరించాడు, అలాగే ఆయనకి ఎక్కడి నుంచి కొన్నాడు, ఇవన్నీ విషయాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటిని అరికట్టడంలో ఎంతో కృషి చేస్తుంటే ఇలాంటివి మాత్రం పదే పునరావృతం కావడం, ఇలాంటి వాటిని బయటకు రావడం అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికైతే ఈ దామోదర్ రెడ్డి అంటే వ్యక్తిని అయితే పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ గంజాయి ఈవెంట్ కు గంజాయి తీసుకొచ్చాడు, ఒకటి మంగ్లీ ఈవెంట్ కి తీసుకొచ్చాడా, లేదా ఇంకెక్కడైనా ఇలాంటి ఈవెంట్ నిర్వహించడంలో ఈ గంజాయి సప్లై చేస్తాడా, ఇవన్నీ విషయాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహేందర్ రెడ్డి మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం, చివరిలో త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు, రిసార్ట్ పై పోలీసుల రైడ్స్, ఇంత వ్యవహారం పైన మంగ్లీ మీడియా ముందుకు ఏమైనా వచ్చారా, ఏమైనా క్లారిటీ ఇచ్చే సందర్భం ఏమైనా చేశారు? అంటే ఇప్పటివరకు అయితే మీడియా ముందుకు మంగ్లీ రాలేని పరిస్థితి ఉంది. మంగ్లీకి సంబంధించిన వీడియోలు, ఆ పార్టీ